రేపు గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పీఏసీ సమావేశం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇది మొట్టమొదటి సమావేశం. అయితే పీఏసీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నామినేటెడ్ పదవులపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఏసీ సమావేశానికి సీఎం రేవంత్, మంత్రులతో సహా ముఖ్య నేతలంతా హాజరు కానున్నారు. రేపు గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పీఏసీ సమావేశం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇది మొట్టమొదటి సమావేశం. అయితే పీఏసీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నామినేటెడ్ పదవులపైన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పీఏసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో సహా ముఖ్య నేతలు హాజరు కానున్నారు. రేపు గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇటు ఎన్నికల సమయంలో మాత్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడడం జరిగింది. రాష్ట్రంలో రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యున్నత సమావేశం కూడా గాంధీ భవన్ లో, పార్టీ ఆఫీసు గాంధీ భవన్ లో జరగనుంది. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ సమావేశంగా పిలుచుకోబడేటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా రేపు గాంధీ భవన్ లో ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా మొట్టమొదటి సమావేశంగా చెప్పుకోవచ్చు. ఈ పొలిటికల్ పీఏసీ సమావేశానికి కూడా ముఖ్యమైన నేతలందరూ కూడా రానున్నారు. ఇటు పీఏసీ కన్వీనర్ గా కూడా మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఈ పీఏసీ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పటికే ఈ నేపథ్యంలో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, గతంలో ఎంపీలుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సుమారు 16 మంది ముఖ్య నేతలు కూడా ఈ పీఏసీ సమావేశంలో ఉండనున్నారు. వీటితో పాటు ఇటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఠాక్రే కూడా రేపు భేటీ కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 రోజులు అవుతున్న నేపథ్యంలో మొదటిసారి ఎన్నికల అనంతరం కూడా పీఏసీ సమావేశం మొట్టమొదటిసారిగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో సమావేశం కాబోతున్నారు. దీంట్లో ప్రధానంగా ఇటీవల ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన నామినేటెడ్ పోస్టులు 54 పోస్టులు కూడా ఖాళీ అయినాయి. ఈ 54 పోస్టులను కూడా రిఫర్ చేస్తూ కూడా ఇప్పటికే జీవో జారీ చేసిన సందర్భం ఉంది. 54 కార్పొరేషన్లకు సంబంధించి కూడా చైర్మన్లు ఇంతవరకు ఎవరు లేరు. దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరికి ఇటు ఎమ్మెల్యేకు సంబంధించి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి సంబంధించి తమకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కోరినప్పటికీ వారికి టికెట్ రాని నేతలు కూడా కొంతమంది అసంతృప్తులతో ఉన్నారు. వారికి నామినేటెడ్ పదవి వస్తుందన్న ఉద్దేశంతో ఇటు పార్టీ మారకుండా కూడా కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకుని ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వారికి దాదాపు 54 కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఖాళీగా ఉన్న నేపథ్యంలో కూడా భారీగా నామినేటెడ్ పోస్టులు దక్కే అవకాశం కనిపిస్తుంది పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి నేతలకు. మరోవైపు ఇటు ముందస్తు కూడా దాదాపు కేవలం 2 నెలల్లోనే ఇటు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా 6 ఎమ్మెల్సీ స్థానాలు పోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు గెలిచి ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో కూడా వాళ్ళు పార్టీకి రాజీనామా చేసిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన పదవులకు సంబంధించి కూడా రేపు ఈ సమావేశంలో మాత్రం చర్చకు రానుంది. దాదాపు చాలా వరకు 100కు పైగా ఆశావాహులు ఉన్న నేపథ్యంలో కూడా ఎవరికి వారు పైరవులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు జరిగే ఈ పీఏసీ సమావేశానికి కూడా ప్రాధాన్యత ఏర్పడింది. ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఈ రేపు ప్రారంభమయ్యే పీఏసీ సమావేశం. మరోవైపు 54 ఇటు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు 6 ఎమ్మెల్సీ స్థానాలు, మొత్తం 60 స్థానాలకు సంబంధించి ఖాళీలు భర్తీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో కూడా అభ్యర్థులంతా కూడా ఆశావాహం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు పైరవీలు చేస్తున్న పరిస్థితి ఉంది. రేపు ఈ పీఏసీ సమావేశం ఈ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి, ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇటు 9.5 సంవత్సరాలు కూడా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రానున్న 5 సంవత్సరాలు ఎలా పాలించాలి, దానికి సంబంధించి పార్టీని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే పరిస్థితి. ఇటు గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ఏ ఒక్క స్థానంలో కూడా ఒక ఎమ్మెల్యే కూడా లేరు ఇటు కాంగ్రెస్ పార్టీకి. ఈ నేపథ్యంలోనే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ పీఏసీ సమావేశంలో
ఒక కీలక నిర్ణయం తీసుకోవాలనే అవకాశం కనిపిస్తా ఉంది. గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ డెవలప్ అయ్యే విధంగా కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఎక్కడైతే ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఎక్కడైతే వీక్ గా ఉందో అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. రానున్న అతి కొద్ది రోజుల్లోనే ఇటు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా అన్ని స్థానాలు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకునే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. దీనికి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా రేపు జరిగే ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో కూడా ఈ సమావేశం కానుంది. దీనికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేతృత్వంలో కూడా పిఎస్సి చైర్మన్ షబ్బీర్ అలీ నేతృత్వంలో కూడా ఈ సమావేశం ఉండబోతుంది. దీనికి ముఖ్యమంత్రితో పాటు మంత్రి మండలి అంతా కూడా ఈ గాంధీ భవన్ పార్టీ ఆఫీస్ కు రానున్నారు. మరోవైపు ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ కార్పొరేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అదేవిధంగా గ్రేటర్ లో పార్టీ బలోపేతం, పార్లమెంట్ లో అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలి కూడా ఈ సమావేశంలో మాత్రం ఒక సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.